ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, తృతీయంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, గురువులతో, సహ కుటుంబ సభ్యులతో, సహ ఉద్యోగస్తులతో, మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. మీకు ఎన్ని తెలిసినను పెద్దవారి దగ్గర మౌనంగా ఉండండి, వినయంగా ఉండండి. ఇంకా మీరు మరో మెట్టు ఎదగడానికి వారిచ్చే సలహాలు సూచనలు ఉపయోగపడతాయంటే స్వీకరించండి, లేకుంటే లేదు. కానీ వారికన్నా ముందర మీరు 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారనుకోండి, అసలు విషయం తెలియక ఆ యొక్క సక్సెస్ సూత్రాలను కూడా మీరు వినకుండా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్ర భగవానుడు నూతనమైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, బంగారాభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడతాయి. కాకపోతే వాటిపైన మీకు పూర్తి అవగాహన ఉన్నట్లయితేనే పెట్టుబడులు పెట్టండి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, షేర్లు కొనేటప్పుడు, ప్రేమించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు పెద్దవారు. తెలియకుండా చేసావా సర్వము పోవడమే కాకుండా భవిష్యత్తు గుండుసున్న అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు ఉన్నప్పుడు
ఆరోగ్యము, బంధుమిత్రులు, స్నేహితులు, ప్రేమ వివాహాలు, పర వ్యక్తులతో అంతర్గత సమాచారాల్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురుచంద్రుల కలయిక ఉండడం వల్ల భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ధర్మ మార్గాన్ని ఎంచుకోండి. అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోండి. అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అలా లాభస్థానంలో కుజుడు కూడా ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు కన్యరాశి వారి సొంతం అవబోతున్నాయి. కనుక ఈ గ్రహాల్లో ఉండబడిన దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఆకుపచ్చ రంగు క్లాత్ పైన పెసలను కానీ లేకపోతే నవధాన్యాలను కలిపిపోసి ఈ యొక్క వెన్నతో కలిపినటువంటి దీపాన్ని పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేయించుకొని దానం చేస్తే పుణ్యం, పక్షులకు వేస్తే ఐశ్వర్యం, నీటిలో కలిపితే ఆరోగ్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా చేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.